హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. విజయసాయి రెడ్డి పొలిటికల్ కెరియర్ కి గుడ్ బై చెప్పాడు. నిజంగా ఆయన పొలిటికల్ కెరియర్ కే గుడ్ బై చెప్పాడా లేక జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పాడా? ఈయన టీడీపీలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అసలు నిజమేంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, విజయసాయి రెడ్డి గారు పొలిటికల్ కెరియర్ కి గుడ్ బై చెప్పా అని అన్నారు. నిజంగా ఆయన పొలిటికల్ కెరియర్ కి గుడ్ బై చెప్పాడా లేకపోతే జగన్ ని దూరం పెట్టడానికి ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేశాడా? అంటే ఇక్కడ సావాస దోషం అనేది ఒకటి ఉంటుంది. ఉమ్, అంటే ఒకరి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ దోషం ఏదో ఉంటుంది. ఆ దోషం వల్ల మనం కొన్ని పనిష్మెంట్లు ప్లస్ శిక్షలు ఇట్లాంటివన్నీ అనుభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉమ్, ఆయన ప్లానింగ్ గానే రాజీనామా చేసి జస్ట్ ఇప్పుడే ఆయన ఉమ్, తన రాజ్యసభకు కూడా ఉమ్. రాజీనామా చేసేసాడు. జస్ట్ 10:30కి ఉపరాష్ట్రపతి దగ్గర రాజీనామా మ్మ్. చేసేసాడు. ఇంకా పార్టీకి సంబంధించి నిన్న ట్వీట్లోనే చెప్పేశాడు, ఉమ్, నేను పార్టీకి రాజీనామా చేస్తాను, ఏ పొలిటికల్ పార్టీలో చేరటం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఉహుం, కాకపోతే ఇటువంటి స్టేట్మెంట్లకు మామూలుగా సహజంగా రాజకీయ నాయకులు రాజీనామా చేసినప్పుడల్లా ఇదే అంటారు. ఉమ్, మళ్ళీ 6 నెలలు ఏదో ఒకటి ఉంటారు. ఉమ్. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒక రాజకీయ పార్టీలో దూరేస్తారు. ఆ, ఇదేం మనకి వీళ్ళు ఇచ్చేది అగ్రిమెంట్ ఏం కాదు. ప్రజలకి ఉమ్, ముందుగా ప్రకటన చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ చేయడం లేదు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తారు. కానీ వీళ్ళను మనం విశ్వసించేదానికి లేదు. ఉమ్. అయితే విజయసాయి రెడ్డి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? టీడీపీకి సబ్జెక్టు వాళ్ళు రానివ్వరు కదా. ఉమ్, ఎందుకంటే ఎందుకు రానివ్వరు అంటే ఉమ్, వైసీపీ పాలనలో ఉమ్, విజయసాయి రెడ్డి చేసిన అరాచకాలు, ఉమ్, కబ్జాలు, ఉమ్, బెదిరింపులు, ఉమ్, ఆ, కొంతమందిని బెదిరించి వాళ్ళ ఆస్తులు లాక్కొని ఉమ్, ఉత్తరాంధ్రలో ఒక 3-4 ఏళ్ళు ఏలాడు ఆయన. ఉహుం, విశాఖపట్నంలో 22A కింద, ఉమ్, అంటే ఒకరిది సైట్ ఉందనుకోండి, ఉమ్, 22A కింద అది ఉంటే కనుక మీరు నాకు అమ్మాలి. ఉమ్, అమ్మకపోతే ఏం చేస్తాము, నీ సైట్ 22Aలో ఉంచేస్తా కలెక్టర్కి చెప్పి, ఉమ్. బెదిరింపు. బెదిరింపు. ఉమ్, లేదా మీకు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తాము, మాకు రాసి ఇచ్చేసి అని తన బినామీలకు ఇట్లాంటి కొన్ని దాదాపుగా విశాఖపట్నము ఆ ఏరియా ఉత్తరాంధ్రకు సంబంధించి ఉమ్, వీళ్ళు చేసిన ఉమ్, ఏదైతే ఈ రియల్ దందా ఉందో ఉమ్. అది 33,000 ఎకరాలు. బా, 33,000. 33,000 ఎకరాలంటే దాదాపుగా మన అమరావతి రాజధాని ఎంతైతే ఉందో ఉమ్, అంత ల్యాండ్ను అటుపక్క వీళ్ళు వీళ్ళ బినామీలు ఉమ్, వీళ్ళంతా కబ్జా పెట్టారు అక్కడ. ఉమ్. అయితే వైజాగ్ మొత్తం ఆక్రమించినట్టే. వైజాగ్ అంటే అది విస్తీర్ణం ఎంతుందో ఇప్పటికి నాకు క్లియర్గా అయితే తెలియదు. కానీ ఉమ్, 33,000 ఎకరాలంటే మాత్రం ఉమ్, మన అమరావతి రాజధాని ఎంతైతే ఉందో విస్తీర్ణము ఉమ్, అంత ల్యాండ్ను ఆ ఉత్తరాంధ్రలో ఉమ్, ఉమ్, కబ్జా చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. ఉమ్, వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే కాకినాడ పోర్టుకు సంబంధించిన ఏదైతే సెజ్జు పోర్టుకు సంబంధించిన ఉమ్, కేవి రావు గారు ఉన్నారో ఆయన్ను బెదిరించి ఉమ్, ఎవరు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఉమ్, విజయసాయి రెడ్డి అండ్ టీము ఉమ్, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, బెదిరించి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ అని చెప్పి లేకపోతే చంపేస్తామని చెప్పి అతను వీళ్ళ బెదిరింపులు తట్టుకోలేక అమెరికాకి వెళ్ళిపోయినా కూడా అమెరికా నుంచి రప్పించి లేదా మేమే అమెరికాకు వస్తామని బెదిరించి ఉమ్. అమెరికాకు వస్తే ఇక్కడ నా బిడ్డలు ఉన్నారు వాళ్ళను కూడా చంపేస్తారేమన్న భయంతో అతను ఒక్కడి ఎనిక్కొచ్చి సార్, అసలు వీళ్ళని రౌడీలనాలా రాజకీయ నాయకులనాలా? ఇంకా ప్రజలు ఇప్పుడు నేను చెప్తుంటాను, నేను చెప్పిన తర్వాత మనం టీవీ వీక్షకులు వీళ్ళు రాజకీయ నాయకుల, పాలకుల, రౌడీల అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఉమ్, ఆయన్ను పిలిపించి ఉమ్, వీళ్ళు అమెరికాకు వస్తే కనుక అమెరికాలో నా కుటుంబం ఉంది కదా, నా బిడ్డలను కూడా చంపేస్తారేమోనని ఆ కేవీ రావు అనే ఆయన ఉమ్, ఎట్లాగూ నన్ను చంపేస్తారు, నేను అమెరికాలో ఉన్నా కూడా అక్కడికైనా వచ్చేస్తారు వీళ్ళు,
కాబట్టి షేర్లు రాయించడమే ఇంకా వేరే మార్గం లేదని చెప్పి ఆయన వచ్చేసి షేర్లు రాయించేసి ఆయన దగ్గర వాటా తీసేసుకున్నారు. టూ మచ్. తీసుకొని అరబిందో సంస్థకు సంబంధించిన దాని కింద దీన్ని అటాచ్ చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఈ బండారం ఎప్పుడైతే అది మన ప్రభుత్వం మారిందో కేవీ రావు గారు డైరెక్ట్గా వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇచ్చి విత్ ఎవిడెన్సెస్ అన్ని అక్కడ పెట్టేసరికి ఇప్పుడు ఆ కేసులో గనక ఇది చాలా పెద్ద కేసు. ఇప్పుడు ఈ కేసులో ఈ అరవిందో సంస్థ ఇరుక్కుంటే రాబోయే రోజుల్లో కార్పొరేట్ సెక్టార్లో బాగా డ్యామేజ్ అవుతుంది. ఈ కంపెనీకి రేపు ఏదో చాలా డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇట్లాంటి సమస్యల్లో నాకు ఇక రాజకీయాలు వద్దు అనే స్టేజ్కి వచ్చాడని అంటున్నారు. కానీ ఇక్కడ ఈ 33,000 ఎకరాలకు సంబంధించిన స్కాములు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా విచారించి తగిన శిక్ష టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం విజయసాయి రెడ్డికి మస్ట్గా వేస్తుందని మనం భావించాలి. ఇతను ఏమన్నాడంటే ఇక్కడ ఒకసారి చదువుతాను ఆయన ట్వీట్లో. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు, నిర్ణయం వ్యక్తిగతము, జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్, భారతీ రెడ్డికి థ్యాంక్స్, అమిత్ షాకు థ్యాంక్స్, మోడీకి థ్యాంక్స్, చంద్రబాబుతో కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటా అనేసి వెళ్ళిపోయాడు. అంటే నువ్వు అరాచకాలు చేసి కబ్జాలు చేసి దందాలు చేసి సింపుల్ గా ఒక ట్వీట్ పెట్టేసి వెళ్ళిపోతానంటే ఊరుకుంటుందా? ప్రభుత్వాలు ఊరుకుంటాయా? ప్రజలు ఊరుకుంటారా? బాధితులు ఊరుకుంటారా? ఉత్తరాంధ్ర బాధితులు ఊరుకుంటారా అని ఊరుకోరు. తక్షణం ఇప్పుడు ఏది చర్చ జరుగుతుందంటే విజయసాయి రెడ్డి తారకరత్న భార్య ద్వారా టీడీపీకి లాబింగ్ చేయించుకొని తను కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు రాజీనామా చేసేసి ఇది వెళ్ళిపోతున్నాడు అనేసి అంటున్నారు. కానీ అదే సార్, అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమ సంపాదన అనడానికి A1 జగన్మోహన్ రెడ్డి, A2 అవును విజయసాయి అవును. అంటే ఇప్పుడు రాజీనామా వల్ల ఇతను ఏమైనా తప్పించుకునే అవకాశం ఉందంటారా? లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న ఇప్పుడు మనం ఇక్కడ వరకు ఈ పార్ట్ వరకు ప్రభుత్వం వరకు సంబంధించి వస్తే గనక ఇమ్మీడియట్ గా అంటే ఈ వాదన ఉంది అని నేను చెప్తున్నా. ఈ వాదనకు చెక్ పెట్టాలంటే ఇమ్మీడియట్ గా విజయసాయి రెడ్డి మీద ఏవైతే ఉన్నాయో, విజయసాయి రెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరినీ కాల్ఫార్ చేసి వాళ్ళకి ఏమేమి అన్యాయం జరిగిందో ఫిర్యాదులు చేయించి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపలేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అది ఒకటి. నెక్స్ట్ జగన్, మీరు ఇప్పుడు అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి A2 అంటున్నారు కదా, అంటే ఆ కేసుల్లో మొత్తం తెలిసి వ్యవహారం అంతా తెలిసింది ఇతనికే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ నాలెడ్జ్ లేదు. ఎందుకంటే అంతకుముందు కోర్టులో కూడా ఏదడిగినా కూడా నాకు తెలియదండి విజయసాయి రెడ్డి అడగండి అనే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఆ తతంగం ఏమి నడిచింది, ఆ గుడు పుటాని ఏంటి అనేది సాక్షి ఇతనే. ఇప్పుడు ఇతను ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కేసుల్లో అప్రూవర్గా మారుతాడా? అప్రూవర్గా మారితే సేఫ్. అప్రూవర్గా మారకుండా ఒకవేళ ఇతను సాక్షి అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా విజయసాయి రెడ్డికి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నా సాక్షి అతనే కదా. రేపు మొన్నాడు ఆ రఘురామ్ రాజుకు పెట్టిన బెయిల్ రద్దు పిటిషన్ సంబంధించి సిబిఐకి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. సిబిఐ వాళ్ళు కొంచెం సమయం ఏంటి అన్నారు. అది కనుక ట్రయల్ స్టార్ట్ అయితే రేపు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది వీళ్ళు. అప్పుడు ఈయన సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల విజయసాయి రెడ్డి ప్రాణాలకు కూడా థ్రెట్ ఉన్నట్లే. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ఇతని మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ బాధితులను పిలిపించి ఫిర్యాదులు తీసుకొని అరెస్ట్ చేసి లోపల చేసి అట్లన్నా ప్రొటెక్ట్ చేయాలి. లేదా ఇతనికి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి ఇతనికి ప్రభుత్వం ప్రొటెక్షన్ కల్పించాలి.
అవును. ఈ 2 బాధ్యతలు ఉన్నాయి ప్రభుత్వం మీద. అవును. కాబట్టి ఏదైనా రాజకీయ నాయకులు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఉమ్. అరాచకాలు సృష్టించి విచ్చలవిడి. ఆస్తులు గుంజుకొని ప్రజలవి ఉమ్. దోపిడీలు చేసి దుర్మార్గాలు చేసి ఉమ్. నేను వెళ్ళిపోతున్నాను పాలిటిక్స్ నుంచి అంటే కుదరదు. ఉమ్. కుదరదు. అవును సార్. చట్టాలు ప్రజలు గత 5 సంవత్సరాలకు విసిగిపోయారు. అవును సార్. చొక్కా పట్టుకొని లాక్కొస్తారు ప్రజలే. అవును. ప్రభుత్వాలు ఏవైనా వీళ్ళతో కుమ్మక్కై డ్రామాలు ఆడితే మాత్రం ఉత్తరాంధ్ర ప్రజలే ఉమ్. ఎవరైతే బాధితులు ఉన్నారో ఉమ్. విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకొని తీసుకొచ్చి మీ సెక్రటరియట్ ఎదురుగా అసెంబ్లీ ఎదురుగా నిలబెడతారు. ఉమ్. ఆ పరిస్థితి రాకముందే ఉమ్. కూటమి గవర్నమెంట్ ఉమ్. మస్ట్ గా అసలు ఎన్ని కేసులు ఉన్నాయి ప్రకటించాలి. ఉమ్. ఆ కేసుల మీద ఇమ్మీడియట్ గా మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు విజయసాయి రెడ్డిని అని కూడా మీరు ప్రకటించాలి కూటమి ప్రభుత్వం. అప్పుడే మీరు నిజాయితీతో పరిపాలిస్తున్నారు. ఉమ్. మీరు ప్రభుత్వాలను మీ బెనిఫిట్స్ కోసం ఇటువంటి వ్యవహారాలు చేయటం లేదా అనేది ప్రజలకు తెలుస్తుంది. ఉమ్. మీరు అరెస్ట్ కాలేదు విజయసాయి రెడ్డిని అరెస్ట్ కాలేదంటే గనక మీరు విజయసాయి రెడ్డితో కుమ్మక్కైనట్టు లెక్క. అవును సార్. ఆ అనుమానాలకు ప్రజల్లో మామూలుగా అయితే రాజకీయ నాయకుల్ని సహజంగా ప్రజలు డౌట్గానే చూస్తుంటారు. వీళ్ళు ఏదో రాజకీయంగా బెనిఫిట్స్ కోసం ఇటువంటివన్నీ చేస్తుంటారని. ఉమ్. కానీ అటువంటి ఆలోచనలకు చెక్ పెట్టి ఉమ్. కూటమి గవర్నమెంట్ ఉమ్. మిమ్మల్ని ఎన్నో ఆశలతో ఉమ్. వాళ్ళు పెట్టిన అరాచకాలకు వేధింపులకు ఉమ్. ఓర్చుకొని ఉమ్. 5 ఏళ్లు భరించి ఉమ్. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి మీకు 164 సీట్లు ఇచ్చి గెలిపించారు కూటమిని. అవును. అటువంటి ప్రజలకు మీరు సర్వీస్ చేయాలంటే నీతి నిజాయితీగా పని చేయాల్సిన బాధ్యత కూటమి గవర్నమెంట్ మీద ఉంది. ఉమ్. తక్షణం ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉమ్. దాని మీద ఎప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. ఉమ్. ఒక హాస్పిటల్ బులెటిన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు సాయంత్రం ఇస్తారో ప్రతిరోజు సాయంత్రం విజయసాయి రెడ్డికి సంబంధించిన బులెటిన్ మీరు రిలీజ్ చేయాలి. హోమ్ మినిస్టర్ ప్రకటించాలి. ఉమ్. ఇదో ఈ రోజు ఈ కేసు, ఈ రోజు ఈ కేసు, ఈ రోజు ఈ విచారణ ఈ వరకు వచ్చింది, ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నాం, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నాం ఉమ్. అన్ని వివరాలు కూడా మీరు పారదర్శకంగా ప్రజలకు చెప్పాలి. ఉమ్. క్రైమ్ బులెటిన్ మీరు రిలీజ్ చేయాలి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏదైతే అరాచకాలు అన్యాయాలు జరిగాయో ఎవరైతే చేశారో ఉమ్. వాటికి సంబంధించిన క్రైమ్ బులెటిన్స్ ప్రతిరోజు మీరు హోమ్ మినిస్ట్రీ రిలీజ్ చేయాలి. ఉమ్. ఎవరెవరిని ఏ కేసులు అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరెవరిని ఏ కేసుల్లో ఆ కేసుల్లో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందనే విషయాలు కూడా ఆ బులెటిన్స్ రిలీజ్ చేసే పని కూడా హోమ్ మినిస్ట్రీ చేయాలి. అప్పుడు మిమ్మల్ని, మీ పాలనని, మీ గవర్నమెంట్ని ప్రజలు ట్రస్ట్ చేస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు. ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ దీని మీద దృష్టి పెట్టి ప్రజల నమ్మకాలను, ప్రజలు మీ మీద ఎంతో నమ్మకాలు పెట్టుకున్నారు కాబట్టి మీరు దేనికి తల ఒగ్గకుండా చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం మీరు వెళ్ళాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లకుండా మీరు ఇమ్మీడియట్గా ఒక్కొక్క కేసులో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు చేసిన తప్పుల చిట్టా, అరెస్టులు ఎవ్రీడే ప్రకటించాలి. బులెటిన్ ప్రకటిస్తే అప్పుడు మీ మీద నమ్మకం పెరుగుతుంది, ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. రమ్య, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమ్య, థ్యాంక్ యూ.